తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర పర్యాటక విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా తొలి దశలో 8 ప్రధాన ప్రాంతాలను ప్రత్యేక టూరిజం హబ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం రాష్ట్ర పర్యాటక చరిత్రలో ఒక కీలక ఘట్టంగా భావించొచ్చు. సంప్రదాయ పర్యాటకాన్ని ఆధునిక సౌకర్యాలతో మేళవిస్తూ ప్రకృతి, ఆధ్యాత్మికత, చారిత్రక వారసత్వం, గిరిజన సంస్కృతి, సాహస క్రీడలు, జల పర్యాటకం వంటి విభిన్న రంగాలను ఒకే అభివృద్ధి విధానంలోకి తీసుకురావటం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. వరంగల్ ప్రాంతం కాకతీయుల సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ముఖ్యంగా రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడం వల్ల అంతర్జాతీయ పర్యాటకుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. దేశంలోని అతి పెద్ద జలాశయాలలో ఒకటైన నాగార్జున సాగర్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రం. కొత్త ప్రణాళికతో దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయం అభివృద్ధి తరువాత ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి ప్రపంచ ప్రసిద్ధ ఇక్కత్ చేనేత కళకు కేంద్రం. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో అత్యధిక జీవ వైవిధ్యం, జలపాతాలు, గిరిజన సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఇక గిరిజన సంస్కృతి కేంద్రాలు, ఎకో టూరిజం, అడవి సఫారీలు, జలపాతాల అభివృద్ధి, స్థానిక కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలు పరిశీలిస్తున్నారు.